ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. మనం చెప్పుకుంటున్నటువంటి వివాహ మహోత్సవంలో విఘ్నేశ్వర బియ్యం కట్టినంత వరకు మనం చెప్పుకున్నాం. ఆ తరువాత ప్రధానంగా అతివేగంగా చేయాల్సినటువంటి ఒక అంశమే ఈ యొక్క శుభలేఖలు అని మనం ముందుగా పిలుచుకుంటాం. వాటిని ఈ లగ్నాన్ని నిర్ణయం చేసిన తర్వాత మన బంధుమిత్రుల అందరికీ కూడా ఆహ్వానం చేసుకోవడానికి చేసేటువంటి ఏర్పాటు ఈ పత్రికలు, ఈ లగ్న పత్రికల్ని, ఈ వివాహ పత్రికల్ని మనం అంతకన్నా ముందు, ఈ బంధుజనానికన్నా ముందు మనమందరం కూడా ఈ శరీర బంధుజనం కోసం ఆలోచన చేస్తూ ఉంటాం సహజంగా. కానీ మనకి జన్మజన్మల బంధం కలిగినటువంటి ఒక బంధం ఉంది. దాన్ని భగవద్ బంధుత్వం అని, ఆత్మీయ బంధుత్వం అని అంటారు. ఏమిటి ఆత్మీయ బంధుత్వము? మనకి దేవతలతో ఉండేటువంటి నిత్య సంబంధం. అది ఎప్పటికీ ఉండేటువంటి సంబంధం. మనది దైవీకమైనటువంటి సంబంధం. మన సంప్రదాయం, మన సంస్కృతి మనల్ని ఒక పాపులుగానో క్షుద్రజీవులుగానో మనల్ని చూడదు. జన్మనాం నర జన్మ దుర్లభం అని అంటారు. అంటే అన్ని జన్మల్లోకెల్లా నరజన్మ, ఈ మానవ జన్మ రావడం అనేటువంటిది చాలా అరుదుగా మనకి లభిస్తుందట. ఎందుకంటే అన్ని అవయవాలు చక్కగా పనిచేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఈ జన్మని మరలా ఒక్కసారి ఇప్పుడు కోల్పోతే మరలా మనకి వెంటనే వచ్చేది కాదు. ఎంతమంది ఎన్ని రకాలుగా పుట్టామో తెలియదు. ఈనాడు మానవుడిగా పుట్టాం. మరి ఈ మానవుడికి దేవతలతో, దైవముతో నిత్య సంబంధం ఉండడం అనేటువంటిది మన సంస్కృతి ఏర్పాటు చేసింది. కనుక మనం ప్రియ భగవత్ స్వరూపులారా, భగవద్బంధువులారా అని మన పెద్దలు మనల్ని పిలవడానికి కారణం అది తప్ప మనం పాపులము కాదు. భగవంతుని యొక్క కంటి పాపలం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక మన ఇళ్లలో ఏ విధమైనటువంటి వేడుకలు జరుగుతున్నా, ఏ శుభకార్యములు జరుగుతున్నా మనము మన యొక్క ఇంటి దేవతలు, మన యొక్క కులదేవతలు అని అంటారు. అదేవిధంగా గ్రామ దేవతలు, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో క్షేత్రపాలకులుగా, ఆ గ్రామానికి రక్షకులుగా ఉండేటువంటి గ్రామ దేవతలు ఇలా ఉంటారు. మన ఇష్ట దేవతలు ఇలా వైదికంగా మనకి ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఒక నియమ నిబంధనలతో, వారి యొక్క అనుగ్రహంతోనే మనం ముందుకెళ్ళాలి. ఏమిటండి దేవతలు? ఎక్కడ ఉంటారండి? రాకెట్ వేసుకుని చంద్రుడి మీదకి వెళ్తున్న రోజుల్లో ఇంకా దేవతలు అంటారేంటండి అని ఆశ్చర్యపడతారా? మానవుడు నిరంతరం తన అభివృద్ధిని కోరుకుంటూ ఉంటాడు. తన అభివృద్ధి కోసం ఖండాలే కాదు, మొత్తము విశ్వాన్ని పరిశోధన చేస్తున్నాడు. మరి ఈ విశ్వ పరిశోధన చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు సైతము ఇంకా ఏదో ఉంది, ఏదో శక్తి నడుపుతుంది, మనకు అంతుపట్టినటువంటి రహస్యమే సృష్టిలో ఏదో ఉంది అని తెలియజేస్తున్నారు కదా. ఏదో అంతుపట్టని తెలియని యొక్క శక్తి, ఒక రహస్యము వీటన్నిటినీ ఎట్లా ఉంచుతుంది? ఈ సూర్యుడిని, గ్రహాలని, ఈ భూమిని వాటి కక్షల్లో తిప్పేటువంటి ఒక తెలియనటువంటి ఫోర్స్, శక్తి ఉన్నది అని మనకి శాస్త్రవేత్తలు కూడా చెప్పి దాని గురించి అన్వేషణ చేద్దాం అంటున్నారు కదా. దానినే మన వారు, మన పూర్వీకులు, మన మహర్షులు, మన పెద్దవాళ్ళు, మహానుభావులంతా కూడా వారి యొక్క దివ్యమైనటువంటి చక్షువులతో, కన్నులతో, దివ్య దృష్టితో చూసి ఆ కంటికి కనిపించిన శక్తినే మనకి దేవతలుగా చూపించారు. ఈనాడు మన వాళ్ళు ఏలియన్స్ అని అంటూ ఉంటారు కదా. అంటే ఎవరో ఈ గ్రహాంతర వాసులు ఎవరో ఉన్నారు అని ఒప్పుకుంటున్నారు. ఆ ఎవరో ఉన్నదాన్ని మన వాళ్ళు ఏలియన్స్ అని వాళ్ళకి ఏదో ఒక వికృతమైన రూపాన్ని చూపిస్తున్నారు. కానీ మన పెద్దలు వారిని దర్శించారు, వారితో సంభాషించారు, వారిని ఇక్కడికి రప్పించారు. వారి ఏదో వికృతమైన రూపాలు కలిగిన వారు కాదు, మనకి ఏదో ఇతరత్ర చెడు చేసేటువంటి వారు కాదు. వారు మనకి సకల శుభాల్ని ప్రసాదించేటువంటి వారు సకల మంగళ స్వరూపులు. వారు సర్వాభరణ భూషితులుగా మనకు వర్ణించారు దేవతల్ని. అటువంటి దేవతలు సదా మానవుడి యొక్క శ్రేయస్సు కోసమే వారు మన గురించి, వారు అనుగ్రహానికి రెడీ, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటారన్నమాట. అటువంటి దేవతలకి మనం ఆహ్వానం పంపాలి. ఆయా దేవతలు మన యొక్క ఇంటి దేవతల నుండి క్షేత్ర దేవతల వరకు
ఈ దేవతాహ్వానము అనేటువంటిది ఈ తొలి శుభలేఖల్ని మనం ఆ విధంగా దేవతలందరికీ కూడా ఇస్తూ ఆయా కుటుంబ ఆచారాలను బట్టి వారికి కూడా పసుపు కుంకుమ వస్త్రము తాంబూలం అనేటువంటి ఆయా గ్రామ దేవతలు ఇలా వేలుపులు క్షేత్ర దేవతలు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ ఇష్టదైవాలందరికీ కూడా సంతృప్తిపరిచి ఈ ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క నూరేళ్ల పంటను వారి చల్లని చూపుతో సంరక్షణ చేయాలి. ఏ ఇతర దుష్టశక్తులు ఈ యొక్క ఇంటిని ఇబ్బంది పెట్టకూడదు. వీరి యొక్క జీవితము చక్కగా సాగిపోవాలి, మలయమారుతోలా చల్లగా హాయిగా ముందుకు వెళ్ళాలి అని సకల దేవతల్ని ప్రార్థించి వారికి వెళ్ళేటువంటి మొట్టమొదటి ఆహ్వానమే దేవతాహ్వానము. వివాహ మహోత్సవంలో మరొక అద్భుతమైనటువంటి ఘట్టము. జై శ్రీమన్నారాయణ.